హాయ్ అండి, ఇది వచ్చేసి కటింగ్ టాప్ని కొంచెం డిఫరెంట్గా ఒకసారి ట్రై చేశాను. ఇప్పుడు దాన్ని మీకు కటింగ్ ఎలా అనేది చూపిస్తున్నాను. క్లాత్ని 4 ఫోల్డింగ్లు చేసుకొని ఉంచుకోవాలి. ఇలా పైనుంచి నేను ఇది ఆల్రెడీ ముందే కట్ చేసుకున్నానండి. మా పిల్లల వల్ల అప్పుడు షూట్ చేయడానికి అవ్వలేదు, అందువల్ల ఇప్పుడు పెడుతున్నాను. కొంచెం అల్లరి ఎక్కువగా చేశారని అప్పుడు అవ్వలేదు. చూడండి, నేను చెస్ట్ లూజ్ వచ్చేసరికి 8 ఇంచెస్ తీసుకున్నాను. కొంచెం లావుగా ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఎక్స్ట్రా ఖర్చులు అనేవి ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నడుం లూజ్ వచ్చేసరికి 7 తీసుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. మనకి ఇప్పుడు నేను ఏమీ డ్రెస్ కొలత పెట్టి తీయలేదు కాబట్టి మీరు నార్మల్ డ్రెస్ని ఇలాగే 4 ఫోల్డింగ్లు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి బాడీ హైటు, అదే మనకి లైనింగ్ ఎంత హైట్ కావాలంటే అంత తీసుకుంటాం కదా, అది వాళ్ళు హైట్ బట్టిని వాళ్ళ హైట్ మీద ఒక 3 ఇంచెస్ ఇలాగా తగ్గించుకుంటే సరిపోద్ది. నేను కొంచెం పొట్టే కాబట్టి 36 ఇంచెస్ తీసుకున్నాను టోటల్ హైట్. ఇది వచ్చేసి మొత్తం షోల్డర్ పెట్టాను. ఈ మొత్తం షోల్డర్లోని చూడండి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా 7 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నెక్ దగ్గర 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే షోల్డర్ దగ్గర 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకుంటే నెక్ హై నెక్ పెట్టుకున్నా చాలా ఫ్రీగా మనకి వెళ్తుంది అనమాట. అదే 2 ఇంచెస్ కానీ తీసుకున్నామంటే నెక్ అనేది దూరడం కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి, మన నార్మల్ టాపు ఇలా 4 ఇంచెస్కి డాట్స్ పెట్టుకొని ఎలా అయితే ఇక్కడ స్లిట్ దగ్గర మనం ఇలా మార్కింగ్ చేసుకుంటామో సేమ్ అలానే చెప్తాను కదా, నార్మల్ది ఎలా ఉంటుందో సేమ్ అలానే. ఇక్కడ వచ్చేసి నేను పై బాటమ్ ఇది సపరేట్, పై బాటమ్ సపరేట్, ఇది సపరేట్గా చేశాను కదా. అక్కడ మధ్యలో లైన్ ఉంది కదా, పైనుంచి ఇలా చూడండి చూపిస్తున్నాను. ఇలా పైనుంచి ఇలా ఇంతవరకు 12 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఈ 12 ఇంచీలు ఏంటంటే జస్ట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక 14 ఇంచెస్ తీసుకోవచ్చు. నేను మీడియం కాబట్టి నేను 12 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. ఇలా తీసుకొని హాఫ్ ఇంచి ఉంచుకొని ఖర్చులకు అనేది ఉంచుకొని ఇలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే మనకు మధ్యలో పైపింగ్ అనేది వేసుకోవచ్చు. చూడండి, నేను ఆల్రెడీ కటింగ్ చేసింది మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను. నెక్ వచ్చేసరికి హై నెక్ పెడదామని ఇలా 3 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. 3 ఇంచెస్ తీసుకున్నాను. అర్థమవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడు కటింగ్ చేసేటప్పుడు తీయడానికి మా పిల్లల వల్ల కొంచెం అవ్వలేదు. చూడండి, హై నెక్కి 1 ఇంచి తీసుకొని ఇలా క్రాస్గా డ్రా చేసుకున్నాను. అది అయిన తర్వాత ఇలా షోల్డర్ చూసారా, ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా కాకుండా ఒక హాఫ్ ఇంచి చంక దగ్గర నేను చూపించాను కదా, ఇప్పుడు అక్కడ ఒక హాఫ్ ఇంచి డౌన్కి కటింగ్ అనేది చూపిస్తున్నాను. చూడండి, మార్కింగ్ అనేది నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను, మీకోసం చూపిస్తున్నాను. ఇలా పైనుంచి ఇలా కిందకి కానీ ఇలా ఒక హాఫ్ ఇంచి డ్రా చేసుకుంటే షోల్డర్ దగ్గర ఎత్తి పెట్టినట్టు ఘాటి ఏమి ఉండదు. చూడండి, మొత్తం తీసుకోగా 6 ఇంచెస్ తీసుకున్నాను నేను. నాకే కాదు, ఎలాంటి వాళ్ళకైనా 6-7 ఇంచెస్ తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. చంకలో ముడతలు అనేవి ఏమీ రావు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఎక్స్ట్రా ఖర్చులకు అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నాను నేను. అది మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత ఉంచుకోవచ్చు. బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందే నేను ఇది మొత్తం డ్రా చేసుకొని కటింగ్ అనేది ఇచ్చేసుకున్నాను కదా, దీన్ని తీస్తున్నాను ఇప్పుడు. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం అర్థమైనట్టుగా పెడుతున్నాను, కొంచెం చూసుకోండి. చూడండి, నెక్ హైట్ వచ్చేసి 5.5 ఇంచీలు తీసుకున్నాను. నెక్ వెడల్పు వచ్చేసరికి చెప్తున్నాను కదా, మనకు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ బ్యాక్ కూడా 3 ఇంచెస్ వస్తుంది.
ఇలా తీసుకున్నాను. ఇలా 3 ఇంచెస్, ఇలా 5.5 ఇంచీలు, ఇలా 3 ఇంచీలు తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 4 వస్తుంది. చూడండి ఇక్కడ ఏమి నేను క్రాస్గా ఇంకా మళ్ళీ ఏమి లోతు ఏమి తీయలేదండి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ కొంచెం లోపలికైనా కట్ చేశాను కదా, లాగినట్టే ఉంటుంది, ఏం అవసరం లేదు. చూడండి ఈ నెక్ వచ్చి మన ఇష్టం, మనకి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అక్కడ మన ఫోల్డింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి బోట్ నెక్ ఎలాగా కటింగ్ చేస్తాం అలాగే సేమ్ 3 ఇంచెస్కి డ్రా చేసుకొని ఇలాగా హైట్ అనేది 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా క్రాస్గా నేను ఎక్కువ ఏమీ కట్ చేయలేదండి, జస్ట్ లైట్గా ఒక 1/2 ఇంచ్ వరకే నేను ఇక్కడ డ్రా చేశాను. ఇలా క్రాస్గా కట్ చేసుకొని నేను ఇంతకుముందు ఏమీ డ్రా చేయలేదు, మీకు చూపించాలని ఇంక వదిలేసాను. ఇలా 1 ఇంచి మనకు అక్కడ అటు ఇటు కూడా ఖర్చులు అనేవి వెళ్ళిపోతాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఖర్చులు అంటే అక్కడ మనం ఫ్రంట్ని బోట్ నెక్ లాగా చేసాం కదా, అక్కడ ఇది చూసారా, ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు. ఆ ఇంచి అనేది ఇక్కడ కవర్ అవుతుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకండి, నేను ఆల్రెడీ ముందే కట్ చేసి చూపిస్తున్నాను కాబట్టి అదే సగం అర్థం కాదు ఎవరికైనా. మీరు వీడియోని కానీ స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు. చూడండి హైట్ అనేది మనకి ఎంత ఇష్టమైతే అంత పెట్టుకోవచ్చు. లాంగ్ టాప్లో వస్తున్నాయి కదా, అందుకని నేను కొంచెం టాప్ పొడవుగా పెట్టుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం హైట్ ఎక్కువే పెట్టాను. చూడండి అది ఇది కూడా సేమ్ కటింగ్ అనేది విడివిడిగా చేసేసాను ఆల్రెడీ. నేను ఇలా పెట్టుకొని ఇలా కటింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇటువైపు అయిపోద్ది. దీనిది ఫుల్ వీడియో మళ్ళీ స్టిచ్చింగ్ అనేది మళ్ళీ నేను పెడతానండి. ఒకే దాంట్లో పెట్టడానికి కొంచెం కష్టంగా ఉంది, అందుకని. చూడండి హ్యాండ్ పొడవు వచ్చేసరికి 14 ఇంచీలు తీసుకున్నాను. 14 ఇంచీలు ఈ హైట్ వచ్చేసరికి ఈ కింద లూజ్ వచ్చేసరికి 6 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి మళ్ళీ నేను చూపిస్తున్నాను. 4 ఫోల్డింగ్లు పెట్టుకోవాలి. హ్యాండ్ అయినా మన నార్మల్ టాప్ కుట్టుకున్న అదే కట్ చేసుకున్నా సరే 4 ఫోల్డింగ్లు చేస్తే ఫ్రంట్ బ్యాక్ కూడా వస్తాయి. చూడండి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా 6 ఇంచెస్ తీసుకొని 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసమని పెట్టుకున్నాను. పైన మనం 14 ఇంచీలు తీసుకొని ఇక్కడ 2 ఇంచీలకి అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పైనుంచి 3 ఇంచెస్కి మళ్ళీ మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కొలత చూసుకుంటూ ఇక్కడికి ఒక డాట్ అనేది ఇచ్చేసుకోవాలి. అలా ఇచ్చుకున్న తర్వాత ఇలా కరువు షేప్లో ఇలా రౌండ్గా ఇలా కరువు అనేది తిప్పేసుకొని మనకి లూజ్ ఎంత ఉందో అంతా చూసుకొని మనం ఖర్చులు అనేది ఇచ్చేసుకోవచ్చు. చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆర్మ్ రౌండ్ అంటే ఏంటంటే మనం భుజం పైన ఒక స్టిచ్ అనేది ఉంటుంది కదా, అక్కడి నుంచి చంకలో ఉండే స్టిచ్ వరకు చూసేదాన్ని ఆర్మ్ రౌండ్ కొలతని అంటారు. ఇది ఇలాగా నాకు 7 వచ్చింది. నేను ఇక్కడ 7.5 పెట్టేశాను, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేశాను. పర్వాలేదు, స్టిచ్ చేసినప్పుడు నేను సెట్ చేసుకుంటాను. చూడండి మళ్ళీ అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేశాను. అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసి ఈ ఎక్స్ట్రా ఖర్చులు మనకి ఎంత కావాలిస్తే అంతా ఉంచుకొని తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. కటింగ్ అని ఇచ్చుకుంటేనే మనకి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్.